శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు దేవీ భాగవతంలో కౌశికీ కాళికల ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. దేవతల దీనాలాపాలు అభ్యర్థనలు ఆలకించినటువంటి జగదంబిక అభయం ఇచ్చింది. దానవ సంహారం చేస్తాను, మిమ్మల్ని సంరక్షిస్తాను అని అంది. అంటూనే ఆ హిమగిరి తన శరీరం నుంచి మరొక స్త్రీమూర్తిని ఆవిర్భవించేసింది. ఆ అంబికను కౌశికి అని ముల్లోకాలు కీర్తించాయి. కౌశికి ఆవిర్భావం అయ్యాక పార్వతీదేవి తన శరీరం రంగు మార్చింది. అంటే పసుపు రంగు మార్చి నల్లని కాటుక రంగులోకి మారిపోయింది. కాళిక అని సకల దేవతలు స్తుతించారు. కదిలితే మసిరాలుతున్నంత మహాఘోర రూపంలో ఉంది కాళిక. రాక్షసును కూడా హరులెత్తించేటువంటి కారునలుపు, కాళరాత్రి లాంటి రూపం. కౌశిక రూపంలో ఉన్న అంబిక మాత్రం సౌందర్యంగా ఉంది. సర్వభూషణ సంయుక్త లావణ్య రాశి. అంబికాదేవి చిరునవ్వు నవ్వుతూనే చిందిస్తూ నిలబడింది. నివ్వెరపై చూస్తున్న దేవతలను మరోసారి పలకరించింది. దేవతలారా, నిర్భయంగా ఉండండి. మీ శత్రువులను సంహరిస్తాను. కర్తవ్యమే కర్తవ్యం. ఇక చూడండి, రణరంగంలో వీరవిహారం చేస్తాను. శుంభాదులను మట్టుబెట్టి మీకు ఆనందం కలిగిస్తాను అంటూనే తన మృగేంద్ర వాహనాన్ని అధిరోహించింది. కాళికాదేవి పార్శ్వభాగంలో కూర్చోబెట్టుకుంది. శుంభుడు రాజధాని చేరుకుంది. రాజధాని సమీపంలో ఉన్న ఉద్యానవనంలో దిగింది. కాళికను ఎదుట శ్రోతగా కూర్చోబెట్టుకుని తాను అత్యద్భుతమైన సంగీతాన్ని పాడనారంభించింది కౌశికి. ఆ జగన్మోహన్ సంగీతానికి చరాచర జగత్తు పరవశించిపోయాయి. కోకిలలు సిగ్గుతో తల వంచుకున్నాయి. లేడికోనలు మేతమాని చెవులు రెక్కించి నిలిచిపోయాయి. పుట్టలోంచి పాములు పడగలు బయటికి పెట్టి శరకంపాలు చేస్తున్నాయి. ఆకాశంలో అదృశ్య రూపాలతో ఉన్న దేవతలు అచ్చమైన నాదానందాన్ని తొలిసారిగా చూస్తున్నారు. ఆ సమయానికి చండముండాసులిద్దరూ వాహ్యాళిగా అటువైపు వచ్చారు. గానానికి ఆకృష్టులై అప్రయత్నంగా అక్కడికి వచ్చి గానం చేస్తున్న అంబికామూర్తిని చూశారు. ఎదుట కూర్చున్న కాళికాదేవిని చూశారు. ఆ దివ్యగాన సౌందర్యానికి, గాత్ర సౌందర్యానికి ముగ్ధులయ్యారు, ఆశ్చర్యచకితులయ్యారు. పరుగున వెళ్ళి తమ ప్రభువు శంభుడు సన్నిధిలోకి వాలేరు. శిరసు ఉంచి నమస్కరించి మధురాతి మధురంగా ఇలా పలికారు. దానవరాజా దివ్యతేజ, హిమాలయం నుంచి ఒక సుందరాంగి వచ్చింది. కామమోహిని అంటే అతిశయోక్తి కాదు. సింహవాహనాన్ని అధిరోహించి కూర్చుంది. దేవగంధర్వ లోకాల్లో తిరిగిన వాళ్ళమే కదా, ఎక్కడా ఇంతటి సౌందర్య రాశిని చూడలేదంటే నమ్ము. కనీసం వినను కూడా లేదు. అందానికి తగినట్టే జగన్మోహనంగా సంగీతం కూడా పాడుతోంది. లేడికొన్నులు ఆ మధురస్వరానికి సమ్మోహితులై ఆమె చుట్టూ చేరి నిశ్చేష్టంగా నిలబడి వింటున్నాయి. ఈవిడ ఎవరమ్మాయో, ఎందుకోసం ఇక్కడికి వచ్చిందో ఏమిటో తెలుసుకో. నువ్వు పరిగ్రహించడానికి అన్ని విధాలా తగిన కామినీమణి అని మాకు అనిపించి పరుగున వచ్చి నీకు విన్నవిస్తున్నాం. ఆ కళ్యాణలోతను ఎవరో తెలుసుకుని ఇంటికి ఆహ్వానించి ఇల్లాలను చేసుకో. ఇలాంటి నారీమణి మళ్ళీ దొరుకుతుందని మేమైతే అనుకోం. దేవతల రత్నరాశులన్నీ కొల్లగొట్టు. ఈ నారీరత్నాన్ని కూడా నీకు దక్కితే స్వాభాయమానంగా ఉంటుంది. ఐరావతము, ఉచ్చైశ్రవము, పుష్కమము, కుబేరుడి నిధులు, వరుణి శతఛత్రము, పారిజాతము, కామధేనువులు, వరుణపాసము, యమదండము ఇత్యాదులన్నీ బలాత్కారకంగా కైవసం చేసుకున్నావు. నీకు హడలిపోయి సముద్రుడు అనంత రత్నరాశులను బహూకరించాడు. వాడిపోని పుష్పమాలికను కూడా కానుకగా పెట్టాడు. సరే, ఇంకా మేనకాది అప్సరసలా నీకు పరిచారకులై ఊడిగమే చేస్తున్నాయి. ఇలా సృష్టిలో ఉత్తమైంది ప్రతిదీ బలాత్కారకంగా అయినా నీ ఆధీనంలోకి వచ్చేసాయి. మరి ఇంకా ఈ కాంతారత్నం కూడా నీకు చేరితే నీ ఐశ్వర్యానికి, శౌర్యానికి పరిపూర్ణత సిద్ధిస్తుంది. అన్నింటికీ దక్కించుకున్నవాడు ఈమెను విడిచిపెట్టలేడు. ఇన్నింటినీ నీ ఇంట్లో ఉన్న రత్నాలన్నింటికన్నా ఈమె రాకతో సార్థక్యం చేకూరుతుంది. లేదంటే అవి రత్నాలన్నీ రత్నాలుగానే ఉండిపోతాయి. అంటే కన్యారత్నం ఈవిడనమాట. కనీ విని ఎరగని సౌందర్యం. గట్టిగా ప్రయత్నించి సొంతం చేసుకో. ఇలా మధురంగా చండముండులు చెప్పినటువంటి వార్తా విశేషాన్ని కులాసంగా ఆలకించాడు శుంభుడు. అతని మొహం వికసించింది. సన్నిధిలో ఉన్న సుగ్రీవుడిని ఆజ్ఞాపించాడు. అంటే సుగ్రీవుడు కూడా ఒక రాక్షసుడే అన్నమాట. నర్మ సచివ సుగ్రీవదానవ, దౌత్యం నిర్వహించవయ్యా. నువ్వు విచక్షణుడివి, నిపుణుడివి. కార్యం సాధించుకురా. అక్కడికి వెళ్ళి ఏది చెప్పాలో, ఎలా చెప్పాలో అలా చెప్పి ఆ కృసోదరి తనంత తానుగా ఇక్కడికి వచ్చేటట్టుగా చెయ్యి. నీకు తెలుసుగా,
అబలామణుల దగ్గర భేద దాండోపాయాలు పనికిరావు, కేవలం సంపాదానమే ఉపయోగించాలని శృంగార కోవిదులు చెప్పారు. భేదోపాయం వల్ల రసాభాసం, దండోపాయం వల్ల రసభంగిమ అవుతుంది. అంచేత అవి సుతారము పనికిరావు. నీ వంటి నేర్పరులు పూనుకుని సామధానాలతో మధుర వాక్యాలతో మెళాయిస్తే వశంకా నీ కామణీమని ఉంటుందా? జయస్తు, వెళ్ళిరా అని పంపించాడు సుగ్రీవుని. దానవ సుగ్రీవుడు ఆ ఉద్యానవనం చేరుకున్నాడు. సింహనావాహనం మీద కూర్చుని మూర్తిభవించిన సౌందర్యరాశిని చూశాడు. సరాసరి వెళ్ళి సాష్టాంగపడ్డాడు. సుకుమారంగా మధురంగా సంభాషించాడు. సుందరవదనారవింద, శుంభుడనే దానవ చక్రవర్తి గురించి ఎప్పుడైనా విన్నావా? సర్వాంగ సుందరుడు, ముల్లాకాలకు అధిపతి, ఇంద్రాది దిక్పాలకులందరినీ జయించిన సూర్యుడు, వీరుడు. ఆ మహారాజు పంపితే నేను ఇలా నీ దగ్గరికి వచ్చాను. నీ రూప సౌందర్యం గురించి ఆ మహాత్ముడు ఇప్పుడే విన్నప్పటి నుంచి మనసంతా నీకే అర్చించి మదనపడిపోతున్నాడు. ప్రేమపూర్వకంగా మా దానవ చక్రవర్తి చెప్పమన్న ఒక్క మాట చెప్తున్నాను, ఆలకించు. నీకు సాష్టాంగపడి మరీ చెప్తున్నాను సుమా, గ్రహించుకో. సుందరి, నేను త్రిలోకాధిపతిని. యజ్ఞభాగాలను నేనే స్వీకరిస్తున్నాను. స్వర్గలోక సారాలంతటినీ ఇక్కడ ఈ పాతాళలోకనే కూర్చుని హరించాను. రత్నవిహీనను చేశాను. దేవతల దగ్గర ఉన్న విలువైన వస్తువులన్నింటినీ బలాత్కారంగా అపహరించి తెచ్చాను. ముల్లోకాలను సర్వరత్నాలకు నేనే అధిపతిని. దానవ మానవ జాతులన్నీ నా చెప్పచేతుల్లోనే ఉన్నాయి. ఇంతటి మహావీరునైనా నీ సౌందర్యాది గుణాలను విని ఆకర్షితున్నై నీకు దాసుని అయ్యాను. ఏం చేయమంటావు చెప్పు? నా మనస్సు నీ ఆధీనమైపోయింది. ఆజ్ఞాపించు, నీ సేవకుని నేను. నువ్వు ఏ చేయమంటే అది చేస్తాను. పందాలు రాసి మన్మధుడి బాణాల నుంచి నన్ను కాపాడు. పాలు చూపులు చిన్నదానా, ఈ మన్మదాత్తుడి మీద కాసింత దయచూపు. నన్ను వరించి నీ ఇచ్చవచ్చినట్లు క్రీడించు. సదా సౌభాగ్యవతివై వర్ధిల్లు. ఓ మదమందిరా, ఇది మా ప్రభు సందేశం. విన్నావుగా? జాగ్రత్తగా ఆలోచించి ప్రేమగా మధురంగా ఏం చెప్తావో చెప్పు అని యథాతథంగా తీసుకువెళ్ళి విన్నవిస్తాను అని ప్రసంగం ముగించాడు సుగ్రీవుడు. అంబిక ముఖం మీద ఒక చిరునవ్వు విరిసింది. సౌమ్యంగా బదులు పలికింది. దానవదూత, శుంభుడినే కాదు, నిశుంభుడిని కూడా నేను ఎరుగుదును. మహాబలశాలులు కదా. నీ ప్రభువు సకల దేవతలని జయించాడు, సకల శత్రువుల్ని హరించాడు. సర్వ సద్గుణాలకు రాసి, సర్వ సంపదలకు భోక్త, మహాదాత, సూరాది నేత. ఇక రూపంలో అచ్చం మన్మధుడేనట్ట కదా. 23 లక్షణాలు ఉన్నాయట కదా. పైగా దేవమానవ పురుష జాతులకు అవధ్యుడు కూడా అనట. అవునా? ఇవన్నీ తెలిసే అంతటి మహాసూర్యుని ఒకసారి కళ్ళారా చూద్దామని ఇలా వచ్చాను. నా అంతటి నేనే వచ్చాను. రావద్దు? రత్నం తన శోభను పెంచుకోవడానికి బంగారాన్ని వెతుక్కుంటూ వస్తుంది కదా. సుగ్రీవ, నేను వరాన్వేషంలో బయలుదేరాను. చాలా దూరం నుంచి వచ్చాను. స్వర్గంలో దేవతలందరినీ చూశాను. భూలోకంలో మానవ వీరులను కూడా చూశాను. గంధర్వ, యక్ష, రాక్షస జాతుల వాళ్ళందరినీ అవలోకించాను. అందగాళ్ళు చాలామందే కనిపించారు. కానీ అదేమిటో అందరూ నన్ను చూసి భయపడిపోతున్నారు, గదగద వణుకుతున్నారు. ఏమిటా అని ఆరా తీస్తే మీ ప్రభువు శంభుడికి భయపడుతున్నారని తెలిసింది. అదిగో అక్కడ మొదటిసారిగా శుంభుడు గుణగణాల గురించి విన్నాను, దర్శించాలనిపించింది. హుటాహుటిని ఇక్కడికి వచ్చాను. దూత, మహానుభావ, వెళ్ళు, నీ ప్రభువుకి చెప్పు. ఎవరూ లేనప్పుడు ఏకాంతంగా మధురంగా నా సందేశం వినిపించు. ఇదిగో జాగ్రత్తగా విను, యథాతథంగా చెప్పాలి సుమా. వీరతాగుణ సమారంభ శుంభ, బలవంతుల్లోకెల్లా బలవంతుడు అని, సుందరుల్లోకెల్లా సుందరుడు అని విన్నాను. దాతవని, సకల దేవత విజేతవని తెలుసుకున్నాను. సర్వ విద్యాపారుడు అని, సకల సద్గుణ విశారదుడు అని గ్రహించాను. ఉన్నత వంశంలో జన్మించావని, దక్షతతో రాజ్యం నిర్మించావని ఆలకించాను. రక్తరాశులను స్వాధీనపరుచుకొని భోగభాగ్యాలను అపారంగా అనుభవిస్తున్నావని పరికించాను. అందుకే కోరి నీ నగరానికి వచ్చాను. నేను వరుణ్ణి వెతుక్కుంటాను. ఇంతకాలానికి యోగ్యుడైన వాడు దొరికావు. నేను నీకు తగిన దాన్ని, ఇది నిజం. కాకపోతే నాకు చిన్న నియమం ఉంది. అది ఇప్పటిదాకా వచ్చి చెప్పడం ఏమిటి, చెప్పేస్తున్నాను. చిన్నప్పుడు బాల్య చాపల్యం కొద్దీ నేను ఒక ప్రతిజ్ఞ చేశాను. చెలికత్తెలందరూ నన్ను, నా బలాన్ని ప్రశంసిస్తూ ఉంటే ఉబలాటం ఉండబట్టలేక
రహస్యంగా ప్రతిజ్ఞ చేశాను. అదేమిటంటే, నాతో బలపరాక్రమాల్లో సాటి వచ్చేవాడై రణరంగంలో నన్ను జయించిన వాడినే నేను పెళ్ళాడతానని. ఆడపిల్లను కదా, అదొక చాపల్యం. ఈ ప్రతిజ్ఞకు నా తెలికతలంతా పరిహరించారు, ఆట పట్టించారు. దాంతో నాకు పట్టుదల మరీ పెరిగిపోయి ప్రతిజ్ఞకు మరింతగా కట్టుబడిపోయాను. వరాన్వేషణలో ఆ దేశము ఈ దేశము తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. నువ్వు మహావీరుడివి, మహాసూర్యుడివి, మహాబలశాలివి. నా బలం అంటావా? ఇదిగో ఈ పాటిది తెలుసుకునే ఉంటావు. అంచేత ఇలా వచ్చి స్వబలంతో నన్ను జయించి నా కోరిక తీర్చు. నువ్వు ఒక్కడివే వచ్చినా సరే, లేదా నీ తమ్ముడు నిశుంభుడితో కలిసి వచ్చినా సరే, సమరంలో జయించి సుందర నన్ను వివాహం చేసుకో. ఇలా చెప్పినటువంటి అంబిక సందేశాన్ని ఆలకించిన సుగ్రీవుడు ఆశ్చర్యపోయాడు. ఎంత తెలుగు తక్కువ దానివే అన్నట్టుగా ఒక నవ్వు నవ్వాడు. అమ్మాయి, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఏమిటి సాహసం? ఆడదాను అనిపించుకున్నావు. ఇంద్రాది దేవతలు ఓడించిన చండశాసనంతో నీకు సమరవా? తలపడతావా? అతన్ని జయించగలవాడు ఈ ముల్లాకాల్లో లేడు. ఇక నువ్వా? సుందరి, బలాబలాలు తెలుసుకోకుండా ఇలా ఎవరు పడితే వాళ్ళతో కయ్యాన్ని కాలు దువ్వకూడదు. సమరాలు గిమిరాలు నీకెందుకు కానీ, మా ప్రభువు ఏదో నీ మీద మనసు పడ్డాడు, అంగీకరించి వివాహం చేసుకో, సుఖపడు. మూర్ఖంగా పంతాలకు పోవద్దు. నా మాట విను. శుంభుణ్ణి వరించు, లేదా నిశుంభుణ్ణైనా వరించు. శృంగారం సర్వప్రాణికోటికి ఆనందదాయకమే. అందున నీలాంటి అందగత్తెలకు, యువతులకు ఇంకాను. ఇప్పుడు నువ్వు నా వెంట రాకపోతే మా ప్రభువుకి కోపం వస్తుంది. సేవకులను పంపించి నిన్ను బలాత్కారంగా తీసుకుపోతాడు. జుట్టు పట్టుకుని లాక్కుపోతారు. అసలే రాక్షసులు శుంభుడి సన్నిధిలో పడేస్తారు. అదెంత అవమానమో ఆలోచించు. సిగ్గును కాపాడుకో. తన్వంగి సాహసాలు చేయకు. గౌరవంగా అడిగాడు, గౌరవంగా పద. గౌరవం దక్కించుకో. యుద్ధం ఎక్కడా? రతి సౌఖ్యం ఎక్కడా? సారాసార వివేకం ఉండొద్దు. నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావు కనుక ఇలాంటి సువర్ణావకాశం లభించింది. శుభప్రదంగా ఉంటుంది. నా మాట విని శుంభుడినో నిశుంభుడినో వివాహం చేసుకో. అంటే, దూత, నువ్వు చెప్తుందంతా వాస్తవమే, అంగీకరిస్తున్నాను. శుంభ నిశుంభులు మహాసూరులని, మహాక్రూరులని బాగా ఎరుగుదును, కానీ ఏం చేయను? చిన్నప్పటి నా ప్రతిజ్ఞ తీరాలి కదా. లేకపోతే చెలికత్తలతో నాకు నగుబాటు కాదు, అవమానం కాదు, సిగ్గుచేటు కాదు. అంచేత శుంభుడు కానీ నిశుంభుడు కానీ ఎవడు బలవంతుడైతే వాడే నా భర్త. రమ్మను, నన్ను జయించమను, ప్రాణిగ్రహం చేయమను. నేనేదో ఆ దేశము ఈ దేశము పర్యవేటిస్తూ యథాలాపంగా ఇలా వచ్చాను. ఒంటరిదాన్ని, పైగా అబలను. వీరధర్మం ఒకసారి గుర్తు చేసుకుని నాకు యుద్ధం అనుగ్రహించమని మీ ప్రభువుకి విన్నవించు. నా చేతిలో శూలం ఉంది. అది చూసి భయపడ్డైతే పాతాళంలో ఉండిపోమను. మరి ఇంక బయటికి రావద్దు. స్వర్గాన్ని భూలోకాన్ని వదులుకోమను. సుగ్రీవా, నేనేమైపోతానని బెంగ నీకెందుకు కానీ, నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టుగా మీ ప్రభువుకి చెప్పు. అతడే ఆలోచించుకుంటాడు. ఏది యుక్తమైతే అదే చేస్తాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే కదా దూతగా నీ ధర్మం. అది చేయి చాలు. మిగతా విషయాలు నీకు అనవసరం. వెళ్ళు, త్వరగా వెళ్ళు అన్నది అంబిక. సుగ్రీవుడు మరి ఇంక నోరు మెదపలేదు. హుటాహుటిన శుంభుణ్ణి చేరుకున్నాడు. సాష్టాంగపడి లేచాడు. ఇలా చెప్తే ఏం కోపం వస్తుందో అని సంశయిస్తూ ఉపోద్ఘాతంతో ప్రారంభించాడు. మహాప్రభు, సత్యము ప్రియకరమైన మాట చెప్తానని పెద్దలు అంటారు. అందుకని ఆలోచిస్తున్నాను. నిజానికి ఆ 2 లక్షణాలు కలిసిన మాట దుర్లభం సుమా. అప్రియం చెప్తే అది సత్యమే అయినా ప్రభువుల కోపం వస్తుంది. పోనీ ప్రియం చెప్దామంటే అది అసత్యమైన తర్వాత పీకల మీదకి వస్తుంది. ఈ అబలెవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, మరి ఆవిడ గారి బలం ఏమిటో నాకైతే ఏమాత్రం గోచరం కావటం లేదు. అంతా గందరగోళంగా ఉంది. వెళ్ళి చూసానా, యుద్ధమో ఉంటుంది. మహాగర్వంగా ఉంది. చాలా కటువుగా మాట్లాడుతోంది. అయినా నాకెందుకు బాబు, ఆవిడ చెప్పమన్నట్టుగా చెప్తున్నాను. మహాప్రభు ఆలకించు. నేను బాల్యంలో చెలికెత్తల ముందు వినోదం కోసం నా వివాహ విషయమై ఒక ప్రతిజ్ఞ చేశాను. ఎవడు నన్ను యుద్ధంలో జయించి నా గర్వాన్ని వదిలిస్తాడో ఆ సమబలుణ్ణి నేను వివాహం చేసుకుంటానని. కాబట్టి నా ప్రతిన వృధా కాకుండా యుద్ధం చేసి నన్ను జయించి వివాహం చేసుకో అని నీకు విన్నవించమంది ప్రభు. ఆ సుందరాంగి. ఇంకా చెప్పేశాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఆవిడ మాత్రం కయ్యానికి కాలు దువ్వుతోంది. త్రిశూలం ధరించి సింహవాహనం మీద సిద్ధంగా ఉంది.
బాగా ఆలోచించి ఏది యోగ్యమో అదే చెయ్యి. సుగ్రీవుడు జంకుతూనే విషయం నిర్ణయించాడు. శుంభుడు శ్రద్ధగా విన్నాడు. పక్కనే కూర్చుని నిశుంభుడి కేసి చూశాడు. సోదరా, కర్తవ్యం ఏమిటో ఆలోచించు. ఒక ఆడది కయ్యానికి రమ్మని కవ్విస్తోంది. నేను వెళ్ళనా, నువ్వు వెళ్తావా? అగ్రజ, నువ్వొద్దు, నేను వద్దు. ఈ మాత్రం ఆడదాంతో యుద్ధానికి మనం కావాలా? ధూమ్రలోచని పంపించు, జయించి తీసుకువస్తాడు, వివాహం జరిపిస్తాడు అన్నాడు నిశుంభుడు. శుంభుడికి ఈ ఆలోచన నచ్చింది. మహాసైన్యంతో వెళ్ళమని ధూమ్రలోచన్ని ఆజ్ఞాపించాడు. ఆ సుందరాంగి సంహరించకుండా పట్టితమ్మని మరీ చెప్పాడు. ఆవిడకు సహాయంగా ఏ దేవతలు వచ్చినా ఏ మానవులు వచ్చినా సంహరించాయి. కూడా ఉన్న కాళికను కూడా మర్దించు, ఆవిడని మాత్రం సంహరించుకు, బంధించి తీసుకురా. ఆ సాధ్వి సుకుమారి, కృసోదరి, ప్రయత్నపూర్వకంగా రక్షణీయ, ఇది మాత్రం గుర్తుంచుకో అని చెప్పి పంపించాడు. ధూమ్రలోచనుడు ప్రభువుకి ప్రదక్షిణం చేసి పాదాలకు నమస్కరించాడు. 60,000 మంది అసాధు రాక్షసుల సైన్యంతో బయలుదేరాడు. అందమైన ఉద్యానవనంలో విడిచేసి సంగీతం పాడుకుంటున్న అంబికాదేవిని దర్శించాడు. ఆ మృగసాభాక్షి చూస్తూనే వినయంగా నమస్కరించాడు. దేవి, శుంభుడు నీ విరహంతో పరితపిస్తున్నాడు. నీతి తెలిసినవాడు కనుక ముందుగా దూతను పంపించాడు. రసభంగం పనికిరాదని సామోపాయం ప్రయోగించాడు. ఆ దూత నీ నుంచి తిరిగి వచ్చి ఏదేదో చెప్పాడు. మా ప్రభువు ఆశించిన దానికి భిన్నంగా ఉంది నీ సందేశం. అది విన్నాక మరీ చింతాకులయ్యాడు. నువ్వు రసమార్గం తెలిసిన దానివే కనుక చెప్తున్నాను. శుంభుడు కామమోహితుడే నిన్నే కలవరిస్తున్నాడు. బహుశా నువ్వు నర్మగర్భంగా చెప్పిన దాన్ని ఆ దూతవాడు సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అని అనుకుంటున్నాను. ఎవడు నన్ను సంగ్రామంలో జయిస్తాడో ఆ సమబలుణ్ణే అంటూ నువ్వు కఠినంగా పలికావట కదా. 2 రకాల సంగ్రామాలు ఉంటాయని వాడికి తెలియదు పాపం, అమాయకుడు. శర సంగ్రామం ఒకటి, స్మర సంగ్రామం ఒకటి. ఆ రెండోదే నీ వంటి వామోరులతోనూ, ఆ మొదటిది శత్రువీరులతోనూ సముదాత్త సుందరంగా ఉంటాయి. ఒకటి సుఖప్రదము, ఒకటి దుఃఖప్రదము. పరారోహ, నీలాంటి అందగత్తుల మనసును తెలుసుకోవడానికి అందరికీ సాధ్యమవుతుందా? మా ప్రభువు వంటి రసికులకే చెల్లు. అందుకే మహాసైన్యంలో నన్ను పంపించాడు. సగౌరవంగా తీసుకురమ్మన్నాడు. మీ సంగ్రామ వాంఛ తీరుస్తాను. నీ స్మర సంగ్రామ వాంఛ తీరుస్తాడు. త్రిలోకాధిపతి అయిన శుంభుడికి పట్టమహిషివై మహాభోగాలను అనుభవించు. నువ్వు కోరుకున్న సంగ్రామంలో అతడు నిన్ను జయిస్తాడు. బాణ విద్యలోనే కాదు, పుష్పబాణ విద్యలోనూ కూడా మంచి నేర్పరి. నువ్వు చిత్ర విచిత్రంగా హావాలను ప్రదర్శిస్తే అతడు సమస్థాయిలో భావాలను ప్రకటిస్తాడు. ఆ సంగ్రామంలో ఈ కాళిక మీకు నర్మసాక్షిని అవుతుంది. శయనమందిరంలో సుఖశయ్య మీద నీతో సంగ్రామం చేసి నిన్ను ఓడిస్తాడు. నక్షత్రాలతో నీ శరీరం నిండా, దంతక్షత్రాలతో నీ అదరం మీద రక్తం చిందిస్తాడు, చెమటలు పట్టిస్తాడు, నిన్ను చింద్రవందర చేస్తాడు. నీ వాంఛితం నెరవేరుతుంది. ఆ రూపంలో నిన్ను చూసి మా ప్రభువు పరవశుడవుతాడు. ఇంకా నీకు వశుడవుతాడు. మాన్యమని మృదువుగా చెప్పాను, హితవుగా చెప్పాను. మా దానవగణాధ్యక్షుడు అభ్యర్థనను మన్నించు. అస్త్రశస్త్రాలతో యుద్ధం కోరుకునేవారు వట్టి మందభాగ్య శిఖామణులు. దానికి నువ్వు తగవు, అది నీకు వద్దు. నువ్వు సురతవల్లభవు. నీ మృదువైన పాదతాడనంతో పులికంపజేసి మా ప్రభువుకి శోకరహిత్వాన్ని కలిగించు. మద్యం పుక్కిటి బట్టి చిలకరించి పకులత్వం కురువకత్వం ప్రసాదించు. ధూమ్రలోచన ప్రసంగానికి అంబికాదేవి సమాధానం చెప్పలేదు. మౌనంగా ఉండిపోయింది. ఇంతలో కాళిక కల్పించుకుంది. ఘాటుగా బదులు పలికింది. జాల్ముడా, విదుషూకుడుగా నటుడిలా మాట్లాడుతున్నావు. మధురంగా మాట్లాడుతూ వృధా మనోదరాలు నెవరవేస్తున్నావు. సేనా సహితుడివే వచ్చావు. ఆ దుర్మార్గుడు పంపితే వచ్చావు. యుద్ధం చెయ్యి, వ్యర్థాలాపాలు చాలించు. శరఘాతాలతో శుంభులను సంహరించి ఇంకా నీలాంటి నీచులందరినీ మట్టుబెట్టి అంబికాదేవి తన నిలయానికి తిరిగి వెళ్తుంది. ఈ జగన్మోహిన్తో మీ మందమతికి వివాహమా? సింహిక ఎంత కామార్త అయితే మాత్రం నక్కను భరిస్తుందా? ఆడ ఏనుగు గాడిదను కోరుతుందా? దూర్తుడా, వెళ్ళు. శుంభులం నా మాటగా చెప్పు. యుద్ధానికి రమ్మను, లేదంటే శరణు వేడుకోమను.
పాతాళంలో దాక్కోమను. ఈ మాటలు ధూమ్రలోచన కోపాగ్ని రగిల్చాయి. కురూపి, ముందు నిన్ను సంహరించి తర్వాత అంబికను బంధించి మా ప్రభువు సన్నిధి తీసుకెళ్తాను. కానీ రసభంగం అవుతుందని భయపడుతున్నాను. లేదంటే ఈపాటికే ఈ పని చేసుండేవానని గర్జించాడు. మందమతి, ధనుష్మంతుడెవడు ఇలా సంశయించడు. అశక్తుడివై నిన్ను నువ్వే పొగడుకుంటున్నావు. సామర్థ్యం ఉంటే ధనుస్సు ఎక్కుపెట్టు, శరం సంధించు, సరాసరి యమలోకానికి పోదు గాని. కాళికాదేవి అగ్రహోదగ్రంగా మాట్లాడేసరికి ధూమ్రలోచనుడు ధనుస్సు ఎక్కుపెట్టాడు. శరవర్షం కురిపించాడు. ఆకాశంలో అదృశ్యరూపులై విమానాల్లో కూర్చుని తిలకిస్తున్న దేవతలు కాళికను జయజయధ్వానాలతో స్తుతించారు. కాళిక ధూమ్రలోచనుడిపై ధీటుగా బాణాలు కురిపించింది. వివిధ ఆయుధాలతో ఘోరంగా యుద్ధం జరిగింది. ఇది ఈరోజు దేవీ భాగవతం. ఈరోజుది ఇంతటితో స్వస్తి.